హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ స్మైలీ ఆఫీషియల్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అనమాట. సో ఇక్కడ 1 kg ఆఫ్ ఫిషెస్ అనమాట. వీటిని జిలేబీ చేపలు అంటారంట. అండ్ 4 స్పూన్ కారం వేసాను. ఇలా చేతితో 2 times నేను ఉప్పు అయితే వేసాను. అండ్ నెక్స్ట్ ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలనేది తెలుస్తుంది కదా, సో అంత ఆయిల్ అయితే ఇందులో వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకోవాలి. అండ్ మామిడికాయలు అనేది మస్ట్ అండ్ షుడ్ చేపల పులుసుకి. మామిడికాయ లేకుండా నువ్వు ఎంత చేసినా కూడా దానికి చేపల పులుసుకి అసలు టేస్టే ఉండదు. సో మామిడికాయ అనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ టమాటాలు అనమాట. తర్వాత పచ్చిమిర్చి. సో ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. సో ఇట్లా కింద నుంచి పైకి ట్యాప్ చేస్తే ఏంటంటే మొత్తం మిక్స్ అవుతుంది. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇది మా మమ్మీ స్టైల్ అనమాట. అసలు మా మమ్మీ స్టైల్ చేపల పులుసు అంటే వామ్మో చాలా బాగుంటుంది అసలు టేస్ట్. ఎనీవే హ్యాపీ బర్త్డే అమ్మా. అండ్ నెక్స్ట్ ఇట్లా టమాటాలు కూడా ఇట్లా నలిపి వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఈరోజు మా అమ్మ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే మా. సో ఇక్కడ 1 kg ఫిషెస్కి 100 grams ఆఫ్ చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జంతా చేపల మనం ముందు ఇట్లా చేసుకున్నాం కదా, ఇందులో మొత్తం పిండేసుకోవాలి. అదంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే, ఇంకేం లేదు. సో ఇక్కడ లాస్ట్ ఇంకా అయిపోతుంది అనగా ఇక్కడ ఆవాల మెంతులు పొడి అనమాట. 1 స్పూన్ ఆఫ్ మెంతులు, 2 స్పూన్స్ ఆఫ్ ఆవాలు 2 వేయించుకొని అందులో వెల్లుల్లి రెమ్మలు కొన్ని వేసుకొని మిక్సీ చేసుకొని, నేను చూస్తున్నారు కదా చేత్తో ఎంత వేసానో అంత వేసుకొని ఒక 2 or 5 minutes అలానే ఉంచేసి ఆఫ్ చేసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని తినేయడమే. ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ. సో డూ సబ్స్క్రైబ్.